సినిమాకి సెన్సార్ ఉన్నట్టే వైసీపీకి సెన్సార్ కటింగ్ పెట్టాలని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. వరద బాధితులకి జగన్ ప్రకటించిన ₹1 కోటి ఎవరికి ఇచ్చారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై జగన్తో చర్చకు సిద్ధమని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. అసలు ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మీరే విపత్తుల గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది. అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టికి నువ్వు ఎంత తవ్వినా సరే అవినీతి కనబడాల. పచ్చకామెరులోకి ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాబట్టికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి పరుడు చెల్లుతున్నాడు. శవాల మీద పేలాలేరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు. ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి 8 మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా? మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి?